యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండే విధంగా యూట్యూబ్ క్రియేటర్ యాప్ ఇప్పుడు ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇకపైన మనం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా దానితో వచ్చే బాధలు అన్నిటికీ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. ఎందుకంటున్నానంటే కొన్ని యాప్స్లలో మనం వేరే ఉపయోగించడానికి ఉండదు. అందులో ఉన్న ఎఫెక్ట్స్ని కానీ అందులో ఉన్న బెనిఫిట్స్ని కానీ మనం పూర్తిగా ఉపయోగించుకున్నామనంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇలా కొంచెం క్రిటికల్గా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ క్రియేటర్ యాప్లో మనకి చాలా వరకు అన్నీ కూడా మనకి ఫ్రీనే. అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అలాగే యూట్యూబ్లో ఉండే మనకి మ్యూజిక్స్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఇలా మనం చాలా సులువుగా యూట్యూబ్ క్రియేటర్ యాప్ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. మరి ఈ యాప్లో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, మనం వీడియోని పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకోగలుగుతున్నామా లేదా అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను నా ఫోన్లో యూట్యూబ్ క్రియేటర్ యాప్ని ఇన్స్టాల్ చేసి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో మరి వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి యూట్యూబ్ క్రియేటర్ యాప్ అని ఎంటర్ చేయగానే మనకి ఈ క్రియేటర్ యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. అది ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను స్పాట్లో ఇన్స్టాల్ అనగానే అది దాన్నే ఇన్స్టాల్ అయిపోయింది, లేకపోతే మీకు స్టార్టింగ్ ఇన్స్టాల్ నుంచి చూపిస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, వైటీ క్రియేట్ అని చూపిస్తుంది. ఇదే యూట్యూబ్ క్రియేట్ యాప్. మీరు ప్లే స్టోర్ దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ క్రియేట్ యాప్ అనగానే మనకైతే కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోగానే మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ మీద క్లిక్ చేయగానే మనకి చిన్నగా లోడింగ్ అయిపోయిన తర్వాత మనల్ని సైన్ ఇన్ చేయమంటుంది. చూడండి, ఇక్కడ మనకి సైన్ ఇన్ చేయమంటుంది. క్రియేట్ వీడియోస్ విత్ ఫ్రీ పవర్ఫుల్ ఎడిటింగ్ ఫ్యూచర్స్ అని మనకైతే స్టార్టింగ్ ఇంటర్ఫేస్లోనే మనకి చూపిస్తుంది. కింద మనకి సైన్ ఇన్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మన ఫోన్లో ఉన్న జీమెయిల్స్ అనేది అయితే మనకి చూపిస్తుంది మన ఛానల్ తరపున. సో మనం ఏ ఛానల్ నుంచి అయితే లాగిన్ కావాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. సో దీనివల్ల ఇంకొక ఛానల్కి ప్రాబ్లం అని అంటే అయితే ఏం లేదు. కాకపోతే ఏదో ఒక ఐడితో మనం అయితే లాగిన్ అయితే చేయాల్సి వస్తుంది, ఫ్రీగానైతే కాదు. సో ఖచ్చితంగా చేయాలి. ఇక దాని తర్వాత మనకి పైన యూట్యూబ్ సింబల్ చూపిస్తూ క్రియేట్ అని చూపిస్తుంది. క్రియేట్ బేటా అనేది ఫస్ట్ అయితే అక్కడ చూపిస్తుంది. ఇటు సైడ్ ఏమో మనం ఇందాక సైన్ ఇన్ అయిన మన జీమెయిల్, మన ఛానల్ లోగో చూపిస్తుంది. కిందనేమో మిడిల్లో మనకి ప్లస్ అనే సింబల్ చూపిస్తుంది. బ్రింగ్ యువర్ ఐడియాస్ టు లైఫ్ అనేది మనకు చూపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోగానే యాక్సెస్ అడుగుతుంది. అలో యూట్యూబ్ క్రియేటర్ టు యాక్సెస్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆన్ దిస్ డివైస్. అంటే ఈ డివైస్లోకి మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ అలో చేయండి అని అంటుంది. మరి ఇక్కడ అలో అంటారా? అలోనే అనాలి. అలా అంటేనే కదా మన ఫొటోస్ని ఇక్కడ పెట్టేసి మనం ఎడిట్ చేసుకోగలుగుతాము, వీడియోస్ని ఇక్కడ ఎడిట్ చేయగలుగుతాము. కాబట్టి అలో అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి డైరెక్ట్గా మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ కూడా ఉంది. ఫొటోస్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫొటోస్ వస్తాయి, వీడియోస్ అంటే మన వీడియోస్ వస్తాయి. ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఓకే మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్వర్టింగ్ అని చూపిస్తూ మనకి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది మన వీడియో లెంత్ని బట్టి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. స్పాట్లో ఇక్కడ మనకైతే వీడియో కనిపించట్లేదు, కన్వర్టింగ్ అనేది మనకి చూపిస్తుంది. ఇలా మనకి వీడియో అయితే సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి పైన హోమ్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ది చూపిస్తుంది యారో మార్కు. ఇక్కడ ఈ వీడియోని డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ 3 డాట్స్ చూపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటేనేమో వీడియోని ఎక్స్పర్ట్ అనుకోవడము, అలాగే ఎక్స్పెక్ట్ రేటియో అనేది సెట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనము వీడియో లాంగ్కి అయితే లాంగ్, షార్ట్కి అయితే షార్ట్కు, లేదంటే ఇలా 1/1 కావాలంటే 1/. ఇక్కడ నుంచి వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సేవ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో లాంగ్ వీడియోలాగా మనకి ఎడిట్ అయిపోతుంది. కానీ ఇది దీనికి సూట్ కాలేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దీన్ని షార్ట్ వీడియో లాగానే సెలెక్ట్ చేసుకొని సేవ్ అనగానే చూడండి మనకి షార్ట్ వీడియో లాగా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత కింద ఒకసారి మనం కనుక ఆప్షన్ చూసుకుంటే స్ప్లిట్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్, స్పీడు, వాల్యూము, ఆడియో క్లీనప్, రొటేట్, రీప్లేస్, రీఅరేంజ్, డిలీట్, డూప్లికేట్ అంటే సేమ్ ఇదే క్లిప్ దానిపైన వస్తుంది. డిలీట్ అంటే వీడియో మొత్తం అయితే డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్ అని అంటే ట్రిమ్ చేసుకునేది, కట్ చేసుకునేది మనకి హైలైట్గా కనిపించట్లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. కొంచెం మీరు స్క్రోల్ చేసుకున్నామంటే అది వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని లెఫ్ట్ ఆర్ రైట్ మనం కట్ చేయాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునే దాన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే మనము డిలీట్ కూడా చేసుకోవచ్చు. అది అయిపోయిందా,
అది అయిపోయిన తర్వాత ఇక మనకు తర్వాత వీడియోని సెలెక్ట్ చేసుకోవడానికంటే ముందు కూడా మనకి ఫిల్టర్స్ అనేది ఉన్నది. సో ఇక్కడ ఈ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్ ఇవన్నీ కూడా సేమ్ ఇంతకుముందు మనం కైన్ మాస్టర్లో ఉపయోగించినట్టు అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి. ఎఫెక్ట్స్లో అయితే మనకి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇది యూట్యూబ్ నుంచి ఎలా వచ్చింది కాబట్టి అక్కడికి ఇక్కడికి అయితే మాత్రం మనకి చాలా డిఫరెంట్గా మనకి వేరియేషన్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసిళ్ళు. సో ఇందులో మనకి కావాల్సిన విధంగా కలర్స్, షేడింగ్స్ అనేది కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇక ఇక్కడ నుంచి అలా వీడియో ఎడిట్ చేసుకునే వాళ్ళకైతే ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇంకా బ్లాగింగ్ వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే మనకి చాలా చాలా అయితే బాగుంది. ఇక్కడైతే ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే ఇది ఆటోమేటిక్గా మనకి ఓకే అయిపోతుంది. ఇందులో కింది నుంచి మీది వరకు చూస్తే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నవి. అంటే నేను కూడా ఇప్పుడే చూస్తున్నా మీతో పాటుగా, ఇంతకుముందుకు నేను కూడా చూడలేదు. ఓకే ఇదేదో కొంచెం స్టైలిష్ ఉంది, సెలెక్ట్ చేసుకున్నాము, డన్ అన్నాము. డన్ అన్న తర్వాత ఇప్పుడు మనకి ఈ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్రైట్నెస్, కాంట్రాక్ట్స్, హైలైట్స్, అలాగే షాడోస్, ఇలా ప్రతి ఒక్కటి అనేది దాన్ని మనము ఈ బ్రైట్నెస్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా మనకి అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్పీడ్, సో వీడియో స్పీడ్గా మనం ఎక్కువగా ఉండాలా లేదంటే చాలా స్లోగా ఉండాలా అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10x వరకు అయితే మనకైతే వీడియో అయితే ఉంది మంచిగా ఫాస్ట్గా వెళ్ళడానికి. సో మనకి ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి మనమైతే నార్మల్గానే ఉంచుకున్నాం. మనకి తక్కువ కావాలంటే ఇటు సైడ్ రావాలి, స్పీడ్గా వెళ్ళాలంటే ఇలా పెట్టుకోవాలి. సో రెండు ఆప్షన్స్ కూడా మనకు ఒకటే దగ్గర ఉన్నాయి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా డన్ అనగానే అది ఆటోమేటిక్గా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మనకి ఇక నెక్స్ట్ వాల్యూమ్. సో మనం కొన్నిసార్లు వీడియోస్కి వాయిస్ కూడా ఇస్తూ ఉంటాం. అందులో ఉన్నవి కాకుండా మనం డైరెక్ట్గా కూడా ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఇస్తాం కదా, అలాంటప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం వాయిస్ ఇసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ కూడా మనకి 100లో ఉందని చూపిస్తుంది. మనకి తక్కువ ఎక్కువ అనేది కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఆ వాల్యూమ్ బేస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అలాగే తర్వాత ఆప్షన్ మనకి ఆడియో క్లీనప్ అనేది చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ రొటేషన్లో మనకి ఇది ఏ వైపులో ఎలా ఉండాలి అనేది అయితే ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ నుంచి రైట్కి మంచిగా కింద నుంచి మీ వరకు రొటేషన్ అయితే తిరుగుతూ ఉంది. మనకి ఎలా ఉన్నప్పుడు అలా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అలానే ఆ పిక్చర్ అనేది వీడియో ప్లే అయిపోతూ ఉంటుంది. ఇక దాని తర్వాత రీప్లేస్, అంటే ఈ వీడియో కాకుండా దీని ప్లేస్లో మనకి వేరే కావాలంటే రీప్లేస్ అనగానే ఆటోమేటిక్గా మళ్ళీ మన ఫొటోస్, వీడియోస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం వేరే క్లిప్ కావాలంటే వేరే క్లిప్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు అది వద్దు కాబట్టి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం. దాని తర్వాత మనకి రీఅరేంజ్ అనేది మనకు ఒకటి ఆరో మార్క్స్తో అయితే చూపిస్తుంది. ఓకే ఇక్కడ రీఅరేంజ్ అంటే హోల్డ్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ క్లిప్ టు మూవ్ ఇట్. అంటే ఇది క్లిప్ అనేది మనకి డ్రాప్స్ లాగా పడుతూ ఉన్నట్టుగా మనకి ఈ క్లిప్ అనేది మూవ్ అవుతూ ఉంటుందంట. మరి ఇది మనకి అవసరమా కాదా అనేది మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు దాన్ని వచ్చే మూమెంట్ని బట్టి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక డిలీట్ అంటే చెప్పాను కదా, మొత్తం వీడియో డిలీట్ అయిపోతుంది. డూప్లికేట్ అంటే సేమ్ ఇదే క్లిప్ ఇంకొకటి పక్కకు కూడా వచ్చేసింది. చూడండి మనకైతే వచ్చేసింది. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఈ మనం సెలెక్ట్ చేసుకున్న దానిపైన కూడా మనము ఇంకొక క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాం అనుకోండి, మరి దానికి ఎలా చేయాలి అని అంటే ఇక దాని తర్వాతనైతే ఇక మనం ఇక్కడ స్టార్టింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఓవర్లే అనేది చూపిస్తుంది. అంటే మనకు క్లిప్ పైన మనం ఇంకొక క్లిప్ అనేది యాడ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకొని ఇంపాక్ట్ అనగానే ఇక్కడ మనకి మళ్ళీ చిన్నగా టైం అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇలా మనం ఈ సైజు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఇలా మనము దీని అయితే మనము సెట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ప్లే కావాలి అనేది కూడా మనము డిఫరెంట్గా మనము ఇలా అనుకుంటూ ఆటోమేటిక్గా రొటేషన్ అంతా కూడా మనకి ఇక్కడనే చూపిస్తుంది. సో ఎలా కావాలంటే అలా దాన్ని మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనకి ఇది ప్లే కావాలంటే దీన్ని మనము ప్లే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మనకు సేమ్ ఇంతకుముందుకు ఆప్షన్స్ ఏమేమైతే ఉన్నాయి అంటే ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, అడ్జస్ట్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఏమైనా ఎడిట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకుంటే మనకి అయిపోతుంది. అది ఎక్కడి నుంచి ప్లే కావాలనేది కూడా మనము ఇలా మనం సెలెక్టింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి మనం ఇటు దాన్ని కొంచెం ఇక మనం ఇంతకుముందు కైన్ మాస్టర్ యూజ్ చేసినాం కాబట్టి ఈ మూమెంట్స్ అనేది అయితే మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. దాని తర్వాత మనకి టెక్స్ట్ మీద మనకి ప్లాన్ టెక్స్ట్ అని ఉన్నాయి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి. మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులోగా మనం ఏమైనా రాసుకోవాలనుకుంటే మనము రాసేసుకోవచ్చు. దాన్ని మనం డన్ అనగానే అది అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. దానికి మనం ఇక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి దానికి కలర్స్ వేసుకోవడము, అది ఏ ఫాంట్లో ఉండాలి ఏంటి అనేది అంతా చూపించుకోవడం, ఇదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. టైటిల్ లాగా చూడండి, యువర్ టైటిల్ హియర్ రాయండి అని చూపిస్తుంది. మనకి ఏమొద్దు కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాము, లేదంటే మాత్రం దాన్ని పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి మనకి యువర్ టైటిల్ రాసుకోండి ఇక్కడ అని అయితే మనకి చూపిస్తుంది.
చూడండి దీన్ని కూడా మనం ఆటోమేటిక్ ఇక్కడ నుంచి వెళ్ళే మన టచ్ స్క్రీన్తో ఇలా ఇలా రొటేట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనము సూపర్గా డెకరేషన్ చేసుకోవడానికి వస్తుంది. ఇంతకుముందు అలా మనం తిప్పాలంటే కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఇక్కడ మనం మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత యానిమేషన్స్, మళ్ళీ ఇక్కడ కూడా మనకి రీప్లేస్ అనే ఆప్షన్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి మనకి స్టిక్కర్స్ అనేవి కూడా ఉన్నాయి. స్టిక్కర్స్లో మనకి నార్మల్గా స్టిక్కర్స్లో ఏమేమి ఉన్నాయి, మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకైతే అవైలబుల్గానే ఉన్నాయి. అంతేకాకుండా మనకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ మనకి గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి, అలాగే ఇమోజెస్ కూడా మనకైతే అవైలబుల్లో ఉన్నవి. వీటన్నిటిలో కూడా మనకి ఏమైతే కావాలో వాటిని మనమైతే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇలా చేసేసుకొని అది ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ మనం చేసుకోవచ్చు. ఇక ఫుల్ లెంత్లో మన వీడియో మొత్తం కూడా రావాలి అంటే ఇలా దీన్ని స్క్రోల్ చేసుకుంటే మన వీడియో ప్లే అయ్యే వరకు కూడా ఈ ఇమోజ్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఎక్కడ వరకు అయితే అది ఆటోమేటిక్గా ఉంటుందో అది అక్కడి వరకు మాత్రమే కనిపిస్తుంది. ఇక దాని తర్వాత సౌండ్, ఇక ఇక్కడ నుంచి కింద ఒకసారి కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రీ మ్యూజిక్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే యూట్యూబ్లో మనము పెట్టుకోవడానికి ఎలాంటి కాపీరైట్ క్లైమ్ కానీ స్ట్రైక్ కానీ వస్తుంది అని భయపడకుండా ఉండే విధంగా మనకి ఇక్కడ బోర్డ్ అని మ్యూజిక్స్ ఉన్నాయి. సో కొన్నిసార్లు మనకి వెతకాల్సిన అవసరం ఉండదు, నార్మల్గా ఉండే వాటికి ఖచ్చితంగా ఈ సినిమా మ్యూజికే కావాలి అనుకోకుండా ఏదైనా థీమ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉండాలి సాఫ్ట్గా స్మూత్గా అన్నప్పుడు ఇక్కడ నుంచి మనం దాన్ని వింటూ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అని కూడా మనకి ఉన్నాయి, ఇందులో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ప్లే చేయొచ్చో లేదో నాకైతే కొంచెం భయం అవుతుంది కాబట్టి చేయట్లేదు. యువర్ మ్యూజిక్ అనే దగ్గరనేమో ఒకవేళ మన ఫోన్లో మన మెమరీ కార్డ్లో కానీ మన ఫోన్ స్టోరేజ్లో కానీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ చూపిస్తుంది. వాటిని ఏమైనా యాడ్ చేసుకోవాలంటే వాటిని కూడా మనం పూర్సొత్తుగా ఎలాంటి భయం లేకుండా మనమైతే యాడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఎలాంటివి వద్దు కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్, ఇంకా మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఇక మనం ఇది పర్మిషన్ దీనికి కూడా ఇవ్వాలి. ఓన్లీ వన్సా లేదంటే ప్రతిసారి మనం అడగమంటారా అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి కథ. ఇక దీని మీద క్లిక్ చేసి మనం మాట్లాడుకుంటూ పోయినామనంటే అది వస్తూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకైతే వాయిస్ ఓవర్ ఏది వద్దు కాబట్టి కొంచెం గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. నా మాట మీకు అర్థం కాకుండా అయిపోతుంది కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోలేదు. మళ్ళీ మనం మధ్యలో వచ్చినాం అనుకోండి మన క్లిప్ మనకి ఇక్కడనే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇంతకుముందుకి ఏమేమైతే ఎఫెక్ట్స్ ఇచ్చినామో అవన్నీ అలానే ఉంటున్నాయి, ఏవి కూడా పోవట్లేదు. కానీ కొన్ని కైన్ మాస్టర్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పుసుక్కునే కనుక మొత్తం బయటకు వచ్చినాం అనుకోండి కొన్ని సెట్టింగ్స్ మనం సెట్ చేసుకొని పెట్టుకునేవి అన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకంతా కూడా క్లియర్గానే ఉంది. అలాగే క్యాప్షన్స్ ఆప్షన్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ వీడియో ప్లే అవుతున్నప్పుడు మనం ఏమైనా మాట్లాడాం అనుకోండి దానికి ఇక్కడ అనుగుణంగా మనము రాసుకోవడానికి వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ వీడియోలో ఎలాంటి సౌండ్ అయితే లేదు కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోలేము. సో చూడండి మనకి ఇన్ని ఆప్షన్స్ ఇన్ని వేరియేషన్తో మనకి యూట్యూబ్ క్రియేట్ యాప్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందుకు మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే కూడా యూట్యూబ్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అంటే అక్కడ ఫ్రీగా ఉన్న మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేసుకొని కైన్ మాస్టర్కి వచ్చిన తర్వాత పెట్టుకునేది. ఎందుకంటే కైన్ మాస్టర్లో ఉన్న ఏ ఎఫెక్ట్స్ని కూడా మనం పూర్తిగా యూజ్ చేయడానికి లేదు. అన్నింటినీ యూజ్ చేయాలంటే మంత్లీ అందులో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ యాప్తో మనము ఫ్రీగానే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా ప్రతి ఒక్క క్రియేటర్ యూజ్ చేసుకోవచ్చు. మరి మీరైతే ఇప్పటికైతే చూసే ఉంటారు. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా నేను చెప్పిన ఆప్షన్స్ అన్ని వీటిని కూడా ఒక రోజంతా కూడా మీరు పర్టికులర్గా చూసారంటే మన వీడియోస్కి ఉపయోగపడే ఏ ఆప్షన్ ఎక్కడెక్కడ ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి భయం లేకుండా అరే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఇస్తే ఏమైనా ప్రాబ్లం అయితే లేదా అనే బెంగ లేకుండా యూట్యూబ్ క్రియేట్ యాప్ నుంచి అయితే మనం వీడియోస్ ఎడిట్ చేసుకొని పూర్సోతుగా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పటివరకు అయితే ఇంకొక విషయం అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ మార్క్ లోగో అనేది యూట్యూబ్ క్రియేట్ యాప్ అన్నట్టుగా కూడా మనకి తెలియదు. ఎందుకంటే మనం కైన్ మాస్టర్ ఉపయోగించినప్పుడు పక్కనే మనకి కైన్ మాస్టర్ అని చూపిస్తుంది. కొన్నిసార్లు అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ మనకి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లీన్గా క్లియర్గా వితౌట్ పేమెంట్తోని మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఇదంతా కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంది కదా. మరి బెనిఫిట్గా ఉన్న యాప్ గురించి మరి మీకు తెలియజేసినందుకు వీడియోని మరొకసారి లైక్ చేయడము షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చెప్పడం నా బాధ్యత, మీరు మర్చిపోతూ ఉంటారు కదా. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ విషయాన్ని వినేటప్పుడు మీరు మర్చిపోతుంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.